కృతజ్ఞత భావంతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కృతజ్ఞత అంటే ఎలా ఉండాలి? కృతజ్ఞత భావం అంటే ఏంటిది? అనేది మనకు చిన్నప్పటి నుండి మనకు తెలిసిన విషయమే. కానీ మనం దాన్ని విడమరిచి చెప్పలేకపోతున్నాము. విడమరిచి దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాము. ప్రతి ఒక్కరు మన మానవాళికి కావాల్సింది ఏంటిది? తీసుకోవాల్సిందేంది? తీసుకోకూడనిదేంది? అనేది తెలవక కనుమరుగైపోతున్నాం. పిల్లి కడుపులో పిల్లే పుడుతుంది. పంది కడుపులో పందే పుడుతుంది. మనిషి కడుపులో మనిషే పుడతాడు. మరి అవన్నిటికి నిరంతరంగా జంతువులు ఆహారం తింటాయి. ఏం తింటాయి? వేటాడి తింటాయి. పక్షులు పండ్లు, ఫలాలు, విత్తనాలు తింటాయి. అంటే ప్రతి ఒక్కదానికి విభిన్న రకాల పశువులు గడ్డి తింటాయి. పచ్చని ఆకులు తింటాయి. ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తింటా ఉంటాయి. అంటే దేవుడు ప్రకృతి మనకన్నీ సృష్టించి పెట్టాడు. బట్ దాన్ని మనం ఆచరణలో పెట్టలేకపోతున్నాం. అంటే అన్నీ కరెక్టే ఉన్నాయి. ఒక మానవుడే కరెక్ట్ లేడు అనేది నేను అనుకుంటున్నాను. సార్ నేను కరెక్ట్ ఉన్నానని మీరు అనుకోవచ్చు. కానీ నా దృష్టి లోపల 90% పీపుల్ కరెక్ట్ లేకనే మన అంధకారంలోకి నెట్టవేయబడుతున్నాము అని నేను అనుకుంటాను. మనం ఉదయాన లేవగానే మనకేం అవసరము అది గాదు. అవసరం లేనిది తీసుకుంటున్నాము. అవసరం ఉన్నది వదిలేస్తున్నాము. ప్రకృతి ఇచ్చిన వరం మనం. ప్రకృతిలో ఒక మన భాగం. చర్మం మీద తీస్తేనే మాంసం వెళ్తుంది. మాంసం కింద ఎళ్తే ఎముకలెళ్తాయి, నరాలెళ్తాయి, బ్లడ్ ఎళ్తుంది. సంథింగ్ ఎక్స్‌ట్రా ఎన్నో రకాల కణాలతోని ఉత్పత్తి చేసిన మానవ శరీరం. మరి ఈ మానవ శరీరం లోపల నిరంతరం పోరాడి మనం పడుకున్నా, మనం నిలిచినా, మనం కొన్న బైకయినా, కారైనా, బస్సయినా ఏదైనా ఒకరోజు స్టక్ అవుతుంది. కానీ ఈ బాడీని మాత్రం నిరంతరం మనం పని చేస్తూనే ఉంటుంది. బైక్ స్టక్ అయితే బైక్ మంచిగా చేపిస్తున్నాం. కారు స్టక్ అయితే కారు మంచిగా చేపిస్తున్నాం. బస్ ఖరాబ్ అయితే బస్ ఖరాబ్ చేపిస్తున్నాం. ఇంట్ల మిక్సీ గ్రైండర్ గూడా ఖరాబ్ అయితే గ్రైండర్ గూడా మంచిగా చేయిస్తున్నాం. మరి మన మానవ దేహమే దేవాలయం అంటారు. ఈ దేవాలయాన్ని ఎంతమంది బాగు చేస్తున్నారు? ఎంతమంది సక్రమంగా ఉంచుకుంటున్నారు? సేమ్ టైమ్. ప్రకృతి లోపల రాముడు ఎందుకు పుట్టిండు? రావణాసురుడిని వధించడానికి అని తెలుసు. శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టిండు? కంసుడిని వధించడానికి తెలుసు. అంటే స్టెప్ బై స్టెప్‌లో పోతే రామాయణం గాని, భాగవతం ఏది తీసుకున్నా గాని దాని క్వెషన్ వచ్చిందంటే దానికి ఆన్సర్ ఉంటుంది. కానీ మనం ఎందుకు పుట్టాము అన్న క్వెషన్ ఏసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పేది బాగా డెప్త్‌గా ఆలోచిస్తే మీరు. నేను షార్ట్‌గా నేను సమయం తక్కువ తీసుకుంటాను. మనం ఎందుకు పుట్టాము? అంటే మనకొక భార్య అంటూ వస్తుంది. మనకంట పిల్లలొస్తారు. బట్ వాళ్ళను ఒక సమాజం వైపు తీసుకెళ్ళాలి. ప్రకృతి లోపల, భాగం లోపల మనం ఒక అణువు. ఆ అణువు లోపల మనం ఏం చేయవలసిందో చేస్తలేము. చేయకూడనిది చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఆ చేయవలసింది చేస్తే విశ్వ కళ్యాణం కోసం మనం పుట్టినాము అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకోక ఏం చేస్తామంటే నా పలక, నా బల్బం, నా ఇల్లు, నా పెళ్ళాం, నా కుటుంబం అనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి ఆ మానవుడు మనకు నిరంతరము బైకులు గాని, కార్లు గాని, బండ్లు గాని మానవుడు తయారు చేసినయి. రోజు శుద్ధి చేసుకుంటాం. రోజు తుడుచుకుంటాం. రోజు పెట్రోల్ పోసుకుంటాం. పెట్రోల్ పోసినా గాని మళ్ళీ ఆయిల్ పోసుకుంటాం. మరి పిచ్చి గుండె నిరంతరం 24 అవర్స్ ఇంటూ 7 ఎప్పుడు నిరంతరం మనం పడుకున్నా, లేచినా ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటుంది మన కోసం. అది ఎక్కడిది మరి ఆ ఇంజిన్? ఆ ఇంజిన్ ఎక్కడిది మన లోపల? ఎవరు ఫిట్ చేసిర్రు? ప్రకృతి, దేవుడు, నేచర్. ఆ నేచర్‌కి ఒక్కనాడన్నా కృతజ్ఞత భావం చెప్పావా? నీ భార్య పిల్లల్ని సాకడానికి ఆ నేచరే పనిచేస్తుంది. ఆ గుండెనే పనిచేస్తుంది. నీ భర్తను, నీ పిల్లలను కాపాడడానికి ఆ గుండెనే పనిచేస్తుంది. నిన్ను ప్రేమించిన వాళ్ళను, నిన్ను గౌరవించిన వాళ్ళను సమాజాని కోసం హ్మ్. ప్రతి ఒక్కరిని ఇక్కడ భూమి మీదకి తీసుకొచ్చిందంటే, నీతో ఏదో చేయించడానికే తీసుకొచ్చింది నేచర్. అది మర్చిపోతున్నాం. ఈరోజు మీ అందరి కృతజ్ఞత భావంతోని, మీ అందరి ఆశీర్వాదంతోని ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను. అది నేచర్. మీలో ఏ తల్లి కన్నా, నన్నే తల్లి కన్నది. ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండడానికి కారణం ఏంటంటే నేచర్. మరి ఆ నేచర్‌ని విరమర్చిపోతున్నాము. చేయవలసింది చేయకుండా పోతున్నాము. అంటే స్వార్థపూరితమైన ఆలోచనలకు దిగుతున్నాము.
మనకు లేనిది ఏంటిది? మరి ఉన్నది ఏంటిది? తెలుసుకోవాల్సింది ఏంటిది? తెలుసుకోకూడనిది ఏంటిది? స్లోగన్స్ బాగా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాము. కానీ పాటించము. స్టేటస్ పెట్టుకుంటాము. ఈరోజు ప్రకృతి దినోత్సవం అని పెట్టుకుంటాము. అమ్మా, నాన్న దినోత్సవం అని పెట్టుకుంటాము. ఫ్యామిలీ మన లవర్స్ డే అని పెట్టుకుంటాము. చిల్డ్రన్స్ డే అని పెట్టుకుంటాము. ఒక్క రోజులోనే సరిపోతుందా మిత్రమా డే? నిరంతరం ప్రేమించబడాలి. నిరంతరం కృతజ్ఞత భావంతో ఉండాలి. నిరంతరం నీ అణువణువు నీ లక్ష్యం వైపు నడవాలి. కానీ అది నడవక మనం ఏం చేస్తున్నాం? వన్ డే చేస్తాం. ఇయాల బాగా పని చేసాం. అబ్బా! యాస్టొస్తుంది అని తీస్తాం. అది కాదు మనం చేయవలసింది. నువ్వు ఏ రోజు చేసినా ఈరోజు కొద్దిగా చేసినా ఇంక చేయవలసింది బాగుంది. ఎంత నడిచినామని వెనక చూసుకోకండి మిత్రమా. ఎంత దూరం నడిచినా అని వెనకకు చూసుకోకండి. ఇంకా ఎక్కడికి చేరాలి అని ఆలోచించండి. నీ వైపేంది? ఐఎంసీ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చావు. ఆరోగ్యం కోసం వచ్చావా? ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికొచ్చావా? నీ కుటుంబానికి ఒక లగ్జరీ లైఫ్ ఇయ్యడానికొచ్చావా? లేకుంటే సమాజం హితం కోసం వచ్చావా? ప్రతి ఒక్క భారతీయుడిని ఆరోగ్యవంతంగా ఉంచడమనొచ్చావా? ప్రతి ఒక్క భారతీయుడిని ఆర్థిక స్వతంత్రం వైపు నడిపించడానికి వచ్చావా? అనేది తెలుసుకోలేక ఏదో ఆయన వచ్చిండని బాధకు నుంచి ఐఎంసీలోకొచ్చిన. ఏదో తులసి బాగుంది వాడటానికొచ్చిన. ఏ రకంగా వచ్చినా గాని నేచర్ అక్కడికి తీసుకొచ్చిందంటే నీతోని ఏదో చేయించడానికి ఇది పిలిచింది మిత్రమా. అది మర్చిపోతున్నావు. బట్ ప్రతి ఒక్కరు మీరు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభజనంలాగా మనం ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సమాజానికి ఆర్థిక వైపు స్వతంత్రాన్ని తీసుకురావచ్చు. ఎందుకంటే మన కంపెనీ మంచి ప్లాన్ తీసుకొచ్చింది. సీపీ కావడానికి మనకెంత టైం లేదు. జస్ట్ 16 మందితోని మన సీపీ కావచ్చని మనకు రీసెంట్‌లీ మనకు సి కంపెనీ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మీ అందరికి తెలిసిన విషయమే. 30,000 బేబీ. ఒక్కొక్కరు ఒక 30 మందిని తీసుకొచ్చుకుంటే అయిపోతుంది. 16 మంది మనిషికి ఒక్కొక్కరు 30 తీసుకొచ్చుకుంటే మీరు కోట్ల రూపాయలు చేసుకున్న వాళ్ళవుతారు. ఆ కోట్ల రూపాయలు నీకు సంపాదించిన దాంట్లో ఒక 10% డొనేట్ ఇయ్యండి. లేదా నువ్వు ఆర్థిక ఇబ్బందులు నువ్వు ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేసుకోండి. పోరాడితే పోయేదేమీ లేదు మిత్రమా. బానిస సంఖ్యలు తప్ప. మీ సీనియర్ మీలను తీసుకొచ్చిన వాళ్ళకు మీరు రోజు కృతజ్ఞత భావంతో ఉండండి. మీలను తీసుకొచ్చిన వాళ్ళకు రోజు కృతజ్ఞత భావంతో ఉండండి. కానీ అది చెయ్యము. ఆయన బాధకచ్చినము. సారీ డిస్టర్బెన్స్. అంటే విషయం ఏందంటే మనము లక్ష్యం లేక, ఒక ఆలోచన లేక ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ఐఎంసీలోకొచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులని భావిస్తున్నాను. బట్ ఒకటి చిన్న విషయం చెప్తున్నాను. నిన్న మొన్న మీరు ఏం చేశారో మనకందరికి తెలుసు. నేను గూడా ఇండ్లకి రాకముందు ఏదో ఒకటి చేశాను. మీరు గూడా రాకముందు ఏదో ఒకటి చేశారు. కానీ ఏంటంటే సాంగత్య దోషం అంటారు. సాంగత్య దోషం అంటే ఏంటిది? మీకున్న చుట్టూ పనులు, పరిసర ప్రాంతాలతోని ఎంటనే మీకు కటమట కాలేకపోతున్నారు. ఒక మాయా ప్రపంచము. ఆ చెడు అనేది నీకు అడ్డమొస్తా ఉంటది. సపోజ్ ఒక మహిళ ఐఎంసీలో బాగా పనిచేస్తారని జాయిన్ అయ్యింది ఉదాహరణ. ఆమెకు ఏదో అమ్మ వాళ్ళ ఇంటికాడికెళ్ళి ఒక మ్యాటరొస్తది. అమ్మ ఇయాల రా బిడ్డ అంటది. అనంగానే మా అమ్మ పిలిచిందని ఐఎంసీని పక్కడితే తల్లిగారింటికెళ్తాం. లేదు నేను చేయవలసిందేదో ఉంది. ఇది జేయాలి. అమ్మ నేను మళ్ళొస్తా అని చెప్పలేము. అమ్మని ఒప్పియలేము. లేకుంటే ఫ్రెండ్ దావత్ ఉందిరా అరే పోదాం అంటే, సార్ ఇయాల మా ఫ్రెండ్ మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సార్. మరి అది నేను లేకుంటే బాధపడతాడు సార్. అని మన ఐఎంసీని పక్కెడతాం సెలబ్రేషన్‌కెళ్తాం. సార్ మా భార్య నన్ను అత్తారింటికి రమ్మంటుంది సార్. వెళ్ళాలి సార్. అంటే ఇక్కడ ఐఎంసీని పక్కెడతాం అత్తారింటికెళ్తాం. మీరు సాక్రిఫై చేస్తేనే, మీరు కృతజ్ఞత భావంతోని ఉంటేనే, మీ అనుకున్న గమ్యానికి మీరు చేరగలుగుతారు. సంగతి మన చుట్టూ మనం పుట్టిన సంది ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులుంటారు. అందరుంటారు. చుట్టాలుంటారు. పక్కింటి వాళ్ళుంటారు. వాళ్ళ కోసం ఉంటే నువ్వక్కడే ఉంటావు. నువ్వు చేయవలసింది వేరే ఉంది. సాధించవలసింది వేరే ఉంది. సాధించడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ఎలైతే గురుపదేశం ఉంటదో, ఇక్కడ ఐఎంసీ అనే ప్లాట్‌ఫార్మ్‌లోకి రావడానికి కారణం ఏందంటే, నువ్వు విశ్వ కళ్యాణం కోసం వచ్చావు అనేది అది మర్చిపోతున్నావు. అది విశ్వ కళ్యాణమా ఏది అనేది నీకు తెలవదు. బట్ నేను చెప్తున్నది విశ్వ కళ్యాణం కోసమే మీ ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చాడు ఆ భగవంతుడు. శివునాజ్ఞ లేనిది చీమైనా గుట్టది అంటారు. బట్ ఆ శివుని ఆజ్ఞతోనే అంటే మనం నమ్ముకున్న దేవునితోనే, ఆ నమ్మకంతోనే ఈ ఐఎంసీలోకొచ్చాము. మీరు రోగాల కోసం, హెల్త్ కోసం వచ్చారా? డబ్బుల కోసం వచ్చారా? లేకుంటే మీ సీనియర్ బలవంతంగా వచ్చారా?
లేకుంటే పక్కింటోడు జాయిన్ అయితే నేను కూడా జాయిన్ అయితాను వచ్చారా? ఏదో రకంగా వచ్చారు. ఆల్టర్‌నేట్ మీ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చారు. పునరున్నతి అంటే పూర్వజన్మ సుకృత ఫలమే మీకు. వాసన. పూర్వజన్మ సుకృత వాసనే. వాసన ఏంటిదది. బట్ ఆ వాసన వల్లనే, ఆ కర్మ వల్లనే మీరు ఐజీఎంసీలోకొచ్చారు. అంటే మీరు దరిద్రం పోయింది, ఇక దశ తిరిగింది నాన్న, ఇక్కడ మంచి ఈ కాడికి నీ లైఫ్ బంగారం లైఫ్ లీడ్ చేసుకో అని ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చింది. కానీ అది కొద్ది మందికి తెలవదు. ఓహో! ఇట్లాంటి మత్తు విషయంలో నా ఎంటికలన్నీ ఊసిపోయినాయి. ఈయనేం చెప్తాడా అనుకుంటా. మనం వస్తువుల కోసం రాలేము. ఆరోగ్యం కోసం రాలేము. విశ్వ కళ్యాణం చేయడానికొచ్చాము. బట్ ఆ విశ్వ కళ్యాణం చేయడంలో భాగంగానే ఈ కంపెనీ మనకు ఒక ప్లాట్‌ఫార్మ్ ఏర్పడేసింది. మన ఆరోగ్యం కంపెనీ బంతు. మన ఆరోగ్యం కంపెనీ చూసుకుంటుంది. మన డబ్బులు కంపెనీ చూసుకుంటుంది. మన హెల్త్ కంపెనీ చూసుకుంటుంది. ప్రతి ఒక్కటి కంపెనీ చూసుకుంటుంది. నీ ఎంజాయ్ కంపెనీ చూసుకుంటుంది. ఈరోజు మా సూపర్ సీనియర్ గాని ఫారెన్ వెళ్తున్నారు. ఒకప్పుడు నేను బ్యాంకాక్, థాయిలాండ్, దుబాయ్ వెళ్ళాను. మరి ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు. అంటే వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కంపెనీ చూసుకుంటుంది గదా! నువ్వు చేస్తున్న పని చేసుకుంటా పో. నీకన్నీ దానంతట అవే వస్తాయి. సార్ నేను ఫారెన్ వెళ్ళాలా ఏం చేయాలి సార్? ఫారెన్ వెళ్ళడానికి రాలేవు మిత్రమా. ఫారెన్ తీసుకెళ్ళడానికి వచ్చినావు కొద్దిమందిని. ఫారెన్ నువ్వు వెళ్ళడానికి కాదు. ఫారెన్ కొద్దిమందిని తీసుకెళ్ళడానికి వచ్చినావు. సార్ నేను రూ. 1,00,000 రావాలి సార్. నువ్వు రూ. 1,00,000 కోసం రాలేవు. నీవు లక్షల కోట్ల రూపాయలు 10 మందికి ఇప్పియడానికి వచ్చావు ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి. అది మరిచిపోయి నా పలక, నా బల్పం, నా పెళ్ళాం, నా కొడుకు, నా బిడ్డ, నా వాళ్ళు ఎక్కడిది నీ వాళ్ళు? బాగా ఎంజాయ్ చెయ్యి. నీ బిడ్డకు 10,00,000 ఇయ్యి. 10 తులాల బంగారం పెట్టు. హ్యాపీగా ఫీల్ అవుతది. గట్కని అనుకోకుండా మనం పోయినాక వాసనొత్తుంది జల్ది తీసేద్దామంటారు ఇగ అందరూ. అల్లుడు గూడా అంటాడు, బిడ్డ గూడా అంటది, కొడుకు గూడా అంటాడు. వాసనొత్తుంది జల్ది తీసేద్దాం, టైం బాగవుతుంది, పిల్లగాళ్ళు ఏడుత్తరు. అరే! అన్నీ రెడీ అయ్యిర్రి అంటారు. పోయినాడు. మరి వాళ్ళ కోసమా నువ్వు జేసేది? బిఆర్ అంబేద్కర్ గారు చూడండి చరిత్రలో నిలిచిపోయిండు. అబ్దుల్ కలాం చూడండి చరిత్రలో నిలిచిపోయిండు. చెప్పుకుంటా పోతే మేధావులు ఎంతోమంది. ఛత్రపతి శివాజీ చూడండి. దేశం కోసం, ధర్మం కోసం ఫస్ట్ మన దేశాన్ని రక్షించుకుందాం. దేశం అంటే మట్టి కాదు మనుషులే. బట్ మనం చేయవలసింది చేస్తలే మిత్రమా. స్వార్థంగా ఎవరైతే పోతారో ఈ ఐఎంసీలో సక్సెస్ కాలేరు, కాబోరు. నిస్వార్థంగా విశ్వ కళ్యాణం కోసం నేనున్నాననుకుంటే విశ్వమే నిన్ను ముందుండి నడిపిస్తుంది. బట్ స్వార్థం కోసం నువ్వు వచ్చినవు అంటే దాని అర్థం ఏందంటే నీకు ఇంకా పరిపక్వం చెందలేదు. ఐఎంసీలోకి వచ్చినావు గ్రేట్. బట్ స్వార్థం వైపు ఆలోచిస్తున్నావు అంటే ఇంకా పరిపక్వం చెందలేవు. తెలంగాణ భాషలో గురుగారి దగ్గరికైనా, "అయ్యా! నేను పూర్వజన్మ ఏంటిది" అని అడిగితే ఒకాయన చెప్పాడు పెద్ద మనిషి. "నువ్వు కూర్చొని నేర్చుకుంటే గుడ్డు అదే వత్తది. కోడి గుడ్డు పెట్టాలంటే అది నెమ్మదిగా గుడ్డు పెట్టేటప్పుడు కిందకి వంగి పెట్టాలి. పెడితేనే ఆ గుడ్డు వలగకుండా దిగుతది. అదే నిల్చుండి ఉరుక్కుంటా పెట్టిందనుకో గుడ్డు, గుడ్డు పలిగిపోతది." అంటే ఇక్కడ కూర్చుండి నేర్చుకోవాల. సక్సెస్ కావడానికి మనం ఆలోచించుకోవాలి. నేనేం జేయాలి? మన గురువులు ఎంతో మంది రోజొకరు 6 AM క్లబ్‌కి చెప్తున్నారు. మరి వాళ్ళు 6 AM క్లబ్‌లో వచ్చి చెప్తున్నారు అంటే, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకోసం చెప్తున్నారు? నూటికో, కోటికో పుడతారు ఒకరు. ఆ ఒక్కరే మన డాక్టర్ అఖ్తర్ సార్ మనకి ఈరోజు ఈ ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేసి 10 మందికి జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుండు. నేను మాట్లాడట్లేదు. నేచర్ మాట్లాడిపిస్తుంది. సార్ ఏపియలేడు ఈ జూమ్ క్లాస్. సార్‌తో నేచర్ ఏపిచ్చింది. ఈరోజు తిరుపతి ఆడ గారు నన్ను ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. కానీ నేచర్ చెప్పించింది. అగోడ రూపంలో వచ్చింది. ఏ రూపంలో వచ్చినా ఐజెన్సీ ప్లాట్‌ఫార్మ్ మీదకి ఒక వ్యక్తి రూపంలో ఆ నేచర్ మనకు తీసుకొచ్చింది. కానీ నాట్ ఈ జోక్. దీన్ని ఇట్లా సీరియస్‌గా తీసుకున్న వాళ్ళు వాళ్ళ బంగారు భవితకు చెరగని నేస్తం అవుతుంది మన ఐఎంసీ. బట్ ఇక ముందు మీరు, నేను మనందరం ఒక కలిసికట్టుగా మనం పనిచేద్దాం. మంచి ఒక సక్సెస్ వైపు సాధిద్దాం. నిరంతరం ఆలోచిద్దాం. నిరంతరం మనం ఐఎంసీ కోసం అయితే మన కుటుంబం కోసం కంపెనీ ఆలోచిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అది చెయ్యట్లేదు. ఈరోజు చాలా, 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 చాలా ఇంపార్టెంట్. ఎంతోమంది నిరుపేదలు, లక్షల బాకీలున్నోళ్ళు. ఒకప్పుడు నేను కాళ్ళకి చెప్పులు లేక టేకు టాకులు కట్టుకొని నడిచాను. ఈరోజు ఏసీ కార్‌లో తిరుగుతున్నా.
మంచి షూ వేసుకుంటున్నా, సాక్స్‌లు వేసుకుంటున్నా, 2,000 బట్టలు 2,000, 2,000, 3,000 పెట్టే షూట్ వేసుకున్న వెడల్పు. మరి ఒకప్పుడు చెప్పులు లేని వ్యక్తిని, ఒకప్పుడు కాళ్ళు నడవడానికి ఆ టేకుటాకులు కట్టుకొని నడిచిన వ్యక్తిని, ఈరోజు మేము కూడా మాట్లాడుతున్న నేచర్. బాబు ఏం కష్టపడతావు? నీకొక మంచి ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చి పెట్టింది. ఎవరి ద్వారా? రవీంద్ర కోట రూపంలో తీసుకొచ్చి పెట్టిందిక్కడ. బట్ దయచేసి మనం ఒక దూరదృష్టితోని వెళ్దాం. మీరు నైట్ వెళ్ళేటప్పుడు చూడండి. ఒక బైకో, కారులో వెళ్ళండి. లైటేసుకోండి. 100 కిలోమీటర్లెళ్ళాలి. కానీ మీ కంటికి కనబడే కొద్దిగానే. నడిచిన కొద్దీ వెళ్తానే ఉంటారు వెళ్తురు. అంటే మీరు గూడా ఒక అడుగుతో స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ ఎవరొచ్చినా గాని కంపెనీలో సిస్టమ్ ప్రకారమే స్టార్టింగ్‌లో అట్లే వస్తారు. కానీ పోతూ, పోతూ ఉంటే ఏమవుతుంది? సక్సెస్ కనపడుతుంది. కానీ లైట్ లేని బండిలో కూర్చున్నామనుకోండి ఏమవుతది? ఎక్కడ గుద్దుకుంటామో, ఏం చేత్తామో అసలు పోనివ్వము చీకటి. దయచేసి నేను చెప్పేదేందంటే, మీరు విజన్ కోసం వచ్చారు. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చారు. వచ్చిండ్రో రాలేదో ఇక్కడి నుంచి మొత్తం సీరియస్‌గా పని చేద్దాం. మరి మీరు నేను కలిస్తే జనం, జనం, జనం కలిస్తే ప్రభంజనం అన్నాం. మరి ఈరోజు మనకెంతమంది ఉన్నాం జూమ్‌లో చెప్పండి? నేను నా అంతకు ఒక ఐదుగురిని తీసుకొచ్చుకుంటే ఎంతమంది అయితాం? మరి సార్ గింత మంచి ప్లాట్‌ఫార్మ్ మనకు ఏర్పాటు చేసిండు. ఆ! ఆఫ్టర్ ఆల్ 253 మంది. మరి ఏంటిదది? మనమందరం ఒక సంఘటిత శక్తిగా, సామూహిక శక్తిగా తయారవుదాం. బట్ ఒక మంచి విజయం వైపు తీసుకెళ్దాం. ఘర్ ఘర్ ఐఎంసీ ఇంటింటికి ఐఎంసీని తీసుకెళ్దాం. ఆ నేచర్‌లో ఉన్న మనము, ఆ నేచర్ కోసమే పని చేయాలి. బట్ అది మర్చిపోతున్నాం. స్వార్థపూరిత భూ స్వార్థపూరిత ఆలోచనతోటి కొట్టుమిట్టాడుతున్నాం. అది శాశ్వతం గాదు. కొద్ది వరకే ఆ శాశ్వతం అనేది. బట్ మనం సీరియస్‌గా పనిచేస్తే అదే ఇతరుల కోసం నిరంతరం మనమున్నా లేకున్నా నిరంతరంగా ఆ పేరు ఉండే పోతుంది. బట్ మనం ప్రతి ఒక్కరికి మనం ఇయ్యవలసింది ఇవ్వాలి. తీసుకోవాల్సింది తీసుకోవాలి. కృతజ్ఞతా భావం లేని నాడు మనం చేసిందంతా శూన్యమే. ఈరోజు వాస్తవం చెప్పండి నాది గాదు క్లాస్. మన గురువుగారైన ర రవీంద్ర కోట గారు. సార్ నేను వెళ్తున్నాను ఫారెన్ ట్రిప్. ఫారెన్ వెళ్తున్నాను మలేషియా. సారీ నేపాల్. మరి మీరు ఎయ్యండి అంటే, సార్ తప్పకుండా సార్ అని చెప్పాను. మీ టీమ్‌లో గూడా మీరెటన్నా వెళ్తే ఈ పని జేయండి అని చెప్తే చేసే వాళ్ళని తయారు చేసుకునేంత వరకు మనం నిరంతరం కష్టపడదాం. ఇష్టపడితే కష్టపడతాం. ఇష్టం లేకుంటే కష్టపడలేము. ఎవరికి వారే లీడర్. మనకొక గైడ్ అనేవాళ్ళు ఉండాలి. ఏకలవ్యునికి ఎవరున్నారు? గైడ్ ఉన్నాడా? ఆ నేచర్ ఒక ప్రతిభను తయారు చేసుకున్నాడు. ఆ నేచర్‌ని పెట్టుకొని ఒక ఏకలవ్యునిలాగా తయారయ్యిండు. అతను చరిత్రలో నిలిచిపోయిండు. ఏకలవ్యుడని ఒక అతనికి ఇదే రాసిండు. చరిత్రలో రాసిండు. ఏకలవ్యుడు ఏంటి? ఎట్లా విల్లెంబడేసిండు? ఎట్లా మొత్తం రాసిండ్రు. కానీ మనకు నీ చరిత్ర ఎవరు రాయొద్దా? నీ ఫోటోకు దండలు రోజు పడొద్దా? సంవత్సరానికోసారైనా పడొద్దా? తిన్నామా, పన్నామా, ఉన్నామా, పోయినామా అనే సంగతికొచ్చామా? దేవుడు ఏదో మంచి ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చాడు మనల్ని. ఆ నేచర్ మనం శిరస వహించి ఆ నేచర్‌కి ఎప్పుడు మనకు చేదోడు ఉంటాం. బట్ మన టీమ్‌లో మనం లేకున్నా పని నడిచే విధంగా లీడర్‌లను తయారు చేసుకోవాలి. నీవు కష్టపడితే ఒకవేళ ఐఎంసీలో కొద్దిమందొస్తారు. నెల రోజులు చేస్తారు ఫిట్ అయిపోతారు. 2 నెలలు చేస్తారు ఫిట్ అయిపోతారు. 3 నెలలు చేస్తారు ఫిట్ అయిపోతారు. ఒకవేళ ఏడ చేస్తారు 2 ఏళ్ళు చేస్తారు. చైర్మన్ అయిన కూడా పక్కకు పోయినోళ్ళున్నారు. తెలవక. చెప్పేవాడు లేక చెడిపోయేరే బుద్ధి అంటారు. బట్ అప్పుడు చాలామంది ఇప్పుడెవరు వెళ్ళట్లేదు. ఇంతకుముందు వెళ్లారు. అప్పుడు ఈ జూమ్ క్లాసులు లేవు. ఎవడేం చేసినా తెలది. బట్ ఇప్పుడు మనకు టెక్నాలజీ డెవలప్ అయింది. నేను కంపెనీలోకొచ్చినప్పుడు 75 కిలోమీటర్లు 100, 150 కిలోమీటర్లు వెళ్లి ప్రొడక్ట్ తెచ్చుకోవాల. ఇప్పుడు ఊరూరికి మన షాప్‌లో ఉన్నాయి. మనమే
షాపులే ఉన్నాయి, ఆన్‌లైన్ ఉంది. లీడర్ రావాలంటే ఇప్పుడు మనకు తిరుపతి సార్ వచ్చి చెప్పాలంటే నాకు 200 కిలోమీటర్ల నుంచి వచ్చి చెప్పాలా. ఆయన రాలేడు. పోనీ రవీంద్ర కోట రావాలంటే 100 కిలోమీటర్ల నుంచి వచ్చి చెప్పాలా. అతను రోజు రాడు. నా పరిస్థితి ఏంది? లీడర్ అనేవాడు దాన్ని కొత్తగా సృష్టించాలి. నేనెలా పైకి రావాలి? నేనెలా నా నమ్ముకున్న నచ్చినోళ్ళని ఎలా ముందడుగు తీసుకెళ్ళాలి? కోడి చూడండి పిల్లలు దిగినాక స్టార్ట్ పిల్లలొచ్చినాక కొక్క అని పిలగానే చిన్న పిల్లల నుంచి గొతాయి. అవి దవ్వనే రాదు కానీ తల్లి దవ్వుతా ఉంటది. అంటే నేర్పుతుంది తల్లికి. తల్లి పిల్లకు నేర్పుతుంది. కానీ నిరంతరం కొత్త విద్యార్థిలాగా ఈరోజు గూడా ఈరోజే స్టార్ట్ అయ్యానని మనం ఎప్పుడైతే ఆలోచించుకొని, నేను చేయవలసింది బాగుందని ఎప్పుడైతే ముంగటికి మనం వెళ్తామో గ్యారంటీ సక్సెస్ మీ దగ్గరకొస్తుంది. సీనియర్ కోసం మీరు పని చేయట్లేదు. సమాజం కోసం పని చేయట్లేదు. ఫస్ట్ నీ కుటుంబం. నీ కుటుంబం అయినంక సమాజం. ఎందుకంటే చేసుకున్న భార్య ఉన్నది. నీ ప్రేమించిన బిడ్డలున్నారు. నువ్వు గౌరవించిన అమ్మ, నాన్న ఉన్నారు. వాళ్ళందరి కోసం. బట్ దయచేసి మనం క్రమశిక్షణ కొద్దీ, నిబద్ధత కొద్దీ ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. ఆ ప్లాట్‌ఫార్మ్‌ను మనం మంచిగా యూజ్ చేసుకొని సమాజానికి తీసుకురావాలి. నెగెటివ్ ప్రపంచం. ఎందుకోసం ఏం చెప్తున్నానంటే, వాస్తవంగా చెప్పాలంటే ఇండ్లకి వచ్చిన వాళ్ళు పక్కోడికి చెవులిత్తే మీరు ఫెయిల్ అయితారు. పక్క వాళ్ళకి చెవులిచ్చిరనుకోండి మీరు ఫెయిల్ అయితారు. పక్క వాళ్ళెవలు? ఏం చేస్తున్నావు? ఏం కథ అంటే అది పలానా పని చేస్తుంటా. ఓహ్! ఇదా? మా ఆయన చేసిండు గాని ఏం సక్సెస్ కాలేడు అనగానే ఈమె బంద్ చేపిత్తది. ఏమండి నా మత్తు చేసినాడా అయిపోయింది. అయిపాయే. ఎప్పుడైతే బయట వాళ్ళకి చెవులిచ్చినావో మనం ఔట్. నీ మనస్సాక్షి అంటూ ఒకటుంటుంది. ఇది కరెక్టా? కాదా? నిర్ణయించుకో. దాన్నే ముందడి చూపు. కానీ ఎవరో చెప్పింది, ఏదో చేసింది మీరు విన్నారనుకోండి మీరు అక్కడనే ఆగిపోతారు. నిన్ను తీసుకొచ్చింది సీనియర్. నిన్ను తీసుకొచ్చిన సీనియర్ అతడు పొద్దున ప్రతిరోజు అతని కాళ్ళు మొక్కడం తప్పనే. ఎందుకంటే నీ ఆరోగ్యం, నీ కుటుంబం ఆరోగ్యము, నీ అమ్మ ఆరోగ్యం, నీ తల్లి ఆరోగ్యం, నీ పిల్లల ఆరోగ్యం, నీ ఆరోగ్యం కాపాడడం కోసం ఐఎంఎస్‌లో తీసుకొచ్చాడు. ది సేమ్ టైమ్ ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకురావడానికి తీసుకొచ్చాడు. సమాజానికి మంచి గౌరవం, గుర్తింపు తీసుకొచ్చడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడు. అంత పెద్ద గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇత్తే, ఈ సీనియర్ ఫోన్ చేస్తే లావట్టవు. అయిపాయే. అతని కోసం గాదు. నిన్ను మార్చడానికి కోసమే అతన్ని నీ దగ్గరికి పంపించాది నేచర్. కానీ మనమేమనుకుంటాం, ఓహో! నేను చేస్తే ఇది ఎల్లకాలం చేయాలి కావచ్చు. నువ్వేం చేత్తవు? నువ్వేం జేయకున్నా రోజు ఎవరితోని మాట్లాడతలేవా? అదే మాట, ఈ మాట. నువ్వేం జేయకున్నా వేరే షాప్‌లో పోయి కొనుక్కచ్చుకుంటలేవా? ఆ కొనుక్కచ్చుకొని ఇక్కడ కొనుక్కచ్చుకుంటావు. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ దగ్గరికి రోజు తిరుగుతలేవా? ఆ తిరుగుడే దీనికోసం తిరుగుతావు. దీనికోసం అంటే దేనికి? విశ్వ కళ్యాణం కోసం. అక్కడ నువ్వు స్వార్థం కోసం తిరుగుతున్నావు. ఇక్కడ విశ్వ కళ్యాణం కోసం తిరుగుతున్నావు. రోజు గంటల కొద్దీ మాట్లాడతలేమా? సొల్లు కబుర్లు. వాట్సాప్ చూత్తలేమా? ఫేస్‌బుక్ వాడతలేమా? అదే ఇది చూత్తాం. ఈ ఫేస్‌బుక్‌ల ఐఎమ్స్ కోసం చెక్ చేత్తా ఉంటాం. ఈ ప్రొడక్ట్‌లో ఏముంది? ఈ ప్రొడక్ట్‌లో ఏముంది? ఈ ప్రొడక్ట్‌లో ఏముంది? ఎవరికి ఎనాలిసిస్ చేయాలని నేర్చుకుంటాం. ఈ యూట్యూబ్ ఓపెన్ చేసి ఐఎంఎస్‌లో ఈ యూట్యూబ్‌ల ఏమున్నదో చూస్తాం. ఏ సీనియర్ ఎట్లా చేసిండు? నేను ఎట్లా చేయాలని ఆలోచించుకుంటాం. పలక నీదే, బల్బం నీదే. నీకు నువ్వే సాటి. నీకు నువ్వే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశపడది మోసపోవద్దు. నిజం మరిచి నిద్రపోవద్దు. నిజం అంటే ఏంటిది? నీ గమ్యం. మంచి లగ్జరీ లైఫ్ ఇయ్యాలి. ఏమండి నేను బట్టలు తీసుకొచ్చుకుంటా. పండగొచ్చింది దసరా. 15థ్ ఆగస్ట్ వచ్చింది. మంచి మా స్కూల్‌లో డ్రెస్ ఇయ్యాలి నాన్న అని అంటే, మళ్ళా ఆగస్ట్‌లో తీసుకున్న ఈసారికి ఎలా తీసుకో. ఇదా మన బతుకు? ఏమండి సీరియల్ అనుకుంటే, లేదు బొడ్డమ్మ పండుగ దసరాకొచ్చింది బొడ్డమ్మ పండుగ తీసుకో. బొడ్డమ్మ పండుగ దసరా తీసుకో. ఇదా మన బతుకు? పర్సులోకెళ్ళి దన్నన తీసి ఒక ఏటీఎం కార్డ్ ఇయ్యి, క్రెడిట్ కార్డ్ ఇష్టం వచ్చినంత తీసుకోపో అని. ఏవండీ బ్యాంక్ కార్డ్ ఇయ్యి, ఇష్టం వచ్చినంత తీసుకోమని. అది. వాళ్ళ ఇంటి పేరు మార్చుకొని నీ ఇంటి పేరు పెట్టుకున్నదే నీ భార్య. నీ కుటుంబం డెవలప్‌మెంట్ కోసం నీ కోసం తన సొంతం తన సౌందర్యాన్ని చెడగొట్టుకొని నీకొక వంశధారకుడినిచ్చిందే ఆ తల్లి కోసం చెయ్యి. నీ కన్న పిల్లల కోసం చెయ్యి.
కాంప్రమైజ్ లైఫ్‌లో కాంప్రమైజ్ కానే కావద్దు. యెస్, నేను చేస్తా, సాధిస్తా అని ముంగటికెళ్ళినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. దయచేసి మనం కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. కృతజ్ఞత భావం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కృతజ్ఞత భావం లేనినాడు ఏది రాదు. నువ్వు ఎంత నువ్వు కోట్ల రూపాయలున్నయి. ఆ కృతజ్ఞ భావం భావం లేకుంటే, "అరే! ఆనికి మత్తులేరా బయ్ ఆడు వేస్ట్ గాడురా" అంటారు జనాలు. ఆ కృతజ్ఞ భావం ఉంటే, "అరే! గొప్ప మనిషిరా, ఇంత గర్వం లేదురా, కోట్ల రూపాయలున్నా గాని నార్మల్‌గుంటార్రా." అది కృతజ్ఞతా భావం. కమర్షియల్‌గా ఎప్పుడు ఆలోచించకండి. దయచేసి మీ టీముల్లో ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు, డబ్బులివ్వద్దు. డబ్బులు తీసుకున్నారా, టైంకి ఇవ్వలేదా, పట్ నీ కొమ్మను నువ్వు నరుక్కున్నట్టే. బట్ డబ్బులిచ్చారు. ది సేమ్ టైంకిచ్చావు. కృతజ్ఞతా భావం చూయించండి. మీ సీనియరే మీకు సపోర్ట్ చేశాడు. అరే! మావోడు డెవలప్ అయితాడు గదా! మరి 50,000, ₹1,00,000 ఇప్పుడు సూపర్ స్టార్ వాడు 40,000 ఇవ్వాలా, నలుమూల పని 1,20,000 కావాలా? సరే ఒక 40, 50,000 సగబెడతా అని సగబెట్టిండు. ఉదాహరణ. అతను ప్రమోషన్ కోసమో, దేనికోసమో. అతను టైం చేయలేడు. అప్పుడేమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆళ్ళు ఫోను చేస్తే పైసల కోసం ఫోను చేస్తున్నారని ఆళ్ళనుకుంటారు. ఈయనేమనుకోండు, అరే! ఈడు పైసలియకుండా సక్సెస్ అయితలేడెందుకు? నేను డెవలప్ చేద్దామని నేనేదో అనుకోనొచ్చిన. ఎంతో ఈ ఎద్దు బాగా పని చేత్తదనుకోని దీనికి ఎనకబండి అన్నీ పెట్టినా, ఈ ఎద్దు పని చేత్తలేదు. అంటే ఎద్దు మీనింగ్ అంటే ఈ వ్యక్తి మీద అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి పైకి అతడు ఒక సమాజానికి మంచి నా పేరు నిలబెడతాడనుకోని తీసుకొచ్చిన. మరి ఇతడు చేయట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ అకౌంటబిలిటీ డబ్బులతోని ట్రాన్సాక్షన్ చేయకుండా మనం ఉంటే గ్యారంటీ సక్సెస్ అయితాము. కృతజ్ఞతా భావం. ఎప్పుడైతే మనం ఈ అనుకున్న లక్ష్యాలను చేర్చుకుంటామో గ్యారంటీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిమంది చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఇన్నవాళ్ళుంటే ఏమనుకోవద్దు. ఎట్లా అంటే ఒక ఊర్లో ఒక మంచి ఉమ్మడి కుటుంబం ఉందట. ఆ ఉమ్మడి సందర్భం వచ్చిందని మాట్లాడుతున్నాం. ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు కొడుకులు, బిడ్డ, భర్త అందరూ మంచి హ్యాపీగున్నారు. అలా చిన్న కోడలు బిడీలు చేస్తాదట. బీడీలు. ఒకామె రాట్నం. దాన్నేమంటారు? రాట్నం అంటారా? దూది రాట్నం చేస్తారు. తిరుపతిలో దాన్నేమంటారు సార్? తిరుపతి సార్? దానికి ఐడియా ఎత్తలేదు. అది దూదితోని ఏకులో రాట్నం సంథింగ్ ఏదో వర్క్ చేస్తుందామె. పెద్ద కోడలు, చిన్న కోడలు. పొద్దుననే మన విలేజ్‌లల్ల పొద్దున బర్రెలు, గొర్రెలు, ఆవులు ఇవన్నీ మనం తీసుకెళ్తా ఉంటారు మేపడానికి. అవి ఆ అమ్మాయి చిన్నామె అక్కడ పెట్టుకొని ఆగ్గత్తిరించుకుంటా ఏరుతుంది. ఈమెనేమో ఏకులను రాటుకుంటా ఏరుతుంది. ఇద్దరు అబ్బా! ఈళ్ళు కుటుంబము మంచిది. చూడు ఇద్దరు కోడళ్ళు బాగా పని చేస్తుర్రు ఇంత పొద్దుగాల. 5:30కే పని చేసుకుంటూ ఏరుతుర్రు. ఇట్లా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. మళ్ళా సాయంత్రం 4:30, 5 కాంగానే మళ్ళా అచ్చి ఆడ పని చేసుకుంటూ ఏరుతాడట. అంటే అవి ప్రొద్దున చేసిర్రు. బట్ ఆ బర్రెల మంద, గొర్రెల మంద, ఆవుల మంద అన్నీ పోయినంక మళ్ళీ ఇంట్లోకి పోయినరు పడుకున్నారిగ. తిని పడుకున్నారు. మళ్ళా సాయంత్రం 4 కాంగానే మళ్ళా లేసొచ్చిర్రు. 4, 5 కాంగానే లేసొచ్చిర్రు. లేసొచ్చి మళ్ళా పని చేసుకుంటూ ఎర్రండి ఇద్దరు కూడాను. ఏం పని? ఆ గద్రించుడు, ఈ ఏకనం అది రాట్నమో అది సంథింగ్ అది చేసుకుంటూ ఎర్రిర్రు ఆ పని. ఇట్లా నెలలు గడుతున్నాయి. సంసారం అయితుంది. తండ్రికి బాగా ఇదయింది. ఈ తండ్రి ఈ సంసారాన్ని లాగలేకపోతున్నాడు. ఎట్లా మరి నేను చచ్చిపోతే ఈ పిల్లలు ఎట్లా బతకరు? నా కొడుకులేమో భూమి బాగాలేదు. మరి నా కోడళ్ళేమో పని జేత్తుర్రు. మరి ఆళ్ళకి ఇన్‌కమ్ వత్తలేదు. ఏంటి పరిస్థితి? నా కొడుకులు ఎట్లా బతకాలా? రేపూట వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదువుకోవాలా? అని ఏతంటే ఒకరోజు నాన్న మీరు ఎవరి డబ్బులు వాళ్ళే ఈ గల్లాపెట్టెలేసుకోండి. ఎవరి డబ్బులు వాళ్ళే ఈ గల్లాపెట్టెలేసుకోండి. ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోండి.
నాకు ఇవ్వకండి, మీరే ఖర్చు పెట్టుకోండి. కట్టేటుంటే మేము మాకు సరిపోవు, మేము చెయ్యం, అట్లున్నది, నీకే ఇత్తాం అని కోడళ్ళు అంటారు. కొడుకులు ఒప్పుకుంటారు, సరే నాన్న అంటారు. కానీ కోడళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇలా పని చేయనే చేయరా. వట్టిగా ఆడ అర్ధగంట సేపటి ఆడ కూసుంటారు, మళ్ళా పోతారు, మళ్ళా తింటారు, పడుకుంటారు, మళ్ళా వచ్చి మళ్ళా అర్ధగంట సేపు ఉంటారు గంతే. ఈళ్ళు పని చేయడానికి డబ్బులు రావు కాబట్టి ఈళ్ళ ఖర్చులకెళ్ళాయి గదా! మనం అది ఒప్పుకోం. "అన్నయ్య, మామయ్య, మీరు గురువు, మీరు దేవుడు, మీరు గొప్ప, ఇంటికి పెద్ద, మీ చేతుల్లో ఉండాలి. మొత్తం మీరు మాకు ఏది ఇత్తేనే అది మీరు రూపాయి ఇచ్చినా మాకు సంతోషమే. మీతోనే నడతదంటారు." అది గాదు. నేను లేను రేపొద్దుల. ఆ బాధ్యత మీదే. అందుకోసం మీ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోవాలా. మీ సంపాదన మీ దగ్గరనే ఉండాలా. కొడుకు దగ్గర ఉన్న, కోడలు దగ్గర ఉండాలి. లేదని అయితే తల్లిగారింటికి ఇద్దరెళ్ళిపోతాం. ఈమె ఈళ్ళ తల్లిగారింటికి, ఆమె ఆళ్ళ తల్లిగారింటికి. వెళ్ళిపోయిన కొద్ది రోజులకు ఏ తండ్రైనా గాని బిడ్డ ఎక్కడుండాలి? మెట్టినింట్లో ఉండాలి, పుట్టినింట్లో గాదు. అని అత్తారింటికి ఆళ్ళు అత్తరు. లేదా మేము పద్ధతి గాదిది, మా ఇంటికొచ్చిర్రంటే, "నేను పోనని" ఈళ్ళంటారు. పద్ధతి గాదు, పోవాలా అని తండ్రి అంటాడు. ఎట్లో దొరకతాడు. దొరకచ్చాక, "అసలు మీ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? నా బిడ్డలు నా ఇంటికి ఎందుకొచ్చిర్రు? మీ ఇంటికి ఇచ్చినాం. కాళ్ళు కడిగి కన్యాదానం చేసినాం. మీరు సాదుకున్నాం, సంపుకున్నాం, మీ బాధ్యతనే" అంటారు. నేను ఇది జెప్పినా బావ అని వెయ్యప్పుడు చెప్తాడు. అనగా ఇటు బిడ్డని కాదనలేకపోతుండు, అటు వియ్యపుడిని కాదనలేకపోతుండు. మధ్యలో ఒక పెద్ద మనుషులు తీసుకొస్తారు. ఆ పెద్ద మనుషులు తీసుకొచ్చిన పెద్ద మనుషులు ఏమంటారంటే, "ఏది లేదు, ఈళ్ళు పని చేస్తలేరు. వీళ్ళ సక్రమార్గంలో పెట్టడానికి కోసమే మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవాలని" చెప్పిండు ఆళ్ళ పెద్దాయన. ఇది వాస్తవం, ఇది మంచిదే. అంటే కూర్చుండి తింటే గుట్టలనే తరుగుతాయి. గుట్టకెళ్ళి కట్టెలు ఇంటికి తెచ్చుకోవాలి తప్ప, ఇంట్లోకెళ్ళి తీసుకపోయి గుట్ట కట్టెలెయ్యద్దు. ఇంటికాడ ఉన్న కట్టెలు తీసుకుపోయి గుట్టకెత్తుర్రు వీళ్ళు. అందుకోసం అలా చెప్పినట్టున్నారు నా పెద్దాయన. ఇంకోటేం లేదు అంటే. గట్లంటే నా బిడ్డలు పనోళ్ళు అంటారు. నీ బిడ్డలు పనోళ్ళే, మరి డబ్బులేవి మరి? నీ బిడ్డలు పనోళ్ళే, మరి డబ్బులేవి? పని చేత్తలేవు ఎవరన్నానా? నాన్న నేను రోజు ఇంక అడిగే, ఈ ఊళ్ళో బర్రెలు కాస్తారు, గొర్రెలు కాస్తారు చూడు, వాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు. నేను పని చేత్తనో చేయలేనో, నేను ఎసుంటి దాన్నో ఆళ్ళు చెప్తారు. ఆళ్ళ పిల్లిది. అవునా, ఏం సంగతి, ఈమె పని చేస్తుంది, లచ్చవ్వ పని చేస్తుందా? భూదవ్వ పని చేస్తుందా? ఏదో సంథింగ్ పేరు పెట్టి పిలుత్తారు. ఏదో సార్ నేను పోంగా గతించుకుంటూ ఎడతారు. రాంగా కూడా మళ్ళా పని చేత్తూనే ఉంటారు. ఈళ్ళెప్పుడు పాపం బాగా పని చేత్తరు ఈళ్ళు, ఈ దొరసాని. అంటే దాని అర్థం ఏమైంది? నా పని పశువులనికెరుక. నా పని పశువులు కాసే వాళ్ళకెరుక. నా టీమ్ ఇంత పెద్దగుంది, కానీ ఇన్‌కమ్ లేదు. నా టీమ్ సైజ్ ఇంత, గేజ్ ఇంత అంటాం. సైజ్, గేజ్ ఏం లాభం? డబ్బులు లేవు గదా! నీ నీ ఇన్‌కమ్ ఉండాలి. లేదా సబ్జెక్ట్ అని ఉండాలి. సబ్జెక్ట్ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు ఉత్తీర్ణమయితావు. టీము ఇవాళున్నా, లేకున్నా నీకు నువ్వే లీడరు. బట్ ఇక్కడ అర్థమైందనుకుంటా మీకు. నటించే వాళ్ళు చాలా మందున్నారు. నటించే వాళ్ళని చూసి సీనియర్‌లు గూడా నష్టపోయిన వాళ్ళున్నారు. అంటే ఈడు ఈ నెలలో సూపర్ స్టార్ మెయింటైన్ చేత్తాడు, ఈ నెలలో ఇది చేత్తాడు, అది చేత్తాడు. మీరు కంపెనీ మీ నీడని మీరు నమ్మొద్దు. మీ నీడను మీరు నమ్మొద్దు సీనియర్స్. సీనియర్ అంటే ఎవరు? ఈరోజు ఒక్కరిని తీసుకొచ్చినా గాని అతను సీనియర్ అయితాడు. నిన్న జాయిన్ అయ్యిండు, ఇయాల ఒకళ్ళని తీసుకొచ్చిండు. నిన్న జాయిన్ అయిన సీనియర్, ఇయాల జాయిన్ అయిన జూనియర్, అంతే తేడా. ప్రతి వాళ్ళ సీనియరే. ప్రతి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. నిన్న జాయిన్ అయినోళ్ళందరికి వర్తిస్తుంది. మీ కింద ఒకరున్నారా? మీరు సీనియర్ అన్నట్టే. మన అంటే మన నీడని మనం నమ్మకుండా మనం ఎప్పుడైతే నిరంతరం కష్టపడతామో, ఆలోచన కొద్దీ మీరు కష్టపడాలంటే దాన్నేమంటారు? మొద్దులు కొట్టే అవసరం లేదు. హార్డ్ వర్క్ చేసే అవసరం లేదు. స్మార్ట్ వర్క్. ఒడ్డోడు రోజు పొద్దునదాకా రాళ్ళు కొడుతూనే ఉంటాడు. ఆయనకెంత 200, 500, రూ. 1000 వస్తే కళ్ళతోటి పంటడు అయిపోతది. ఆ ఒడ్డెన దగ్గరికి వస్తాడు ఒకాయన. బండి మీద వస్తాడు. "అరేయ్ ట్రాక్టర్‌లో కంకరియ్యి" అంటాడు. ఆడు డబ్బులు ఫోన్‌పే చేస్తాడు, పోతాడు. బస్ ట్రాన్స్‌పోర్ట్ ఆడికి పంపిత్తడు. అంటే వాడు పని చేసిండా? వీడు పని చేసిండా? వీడు బండి మీద వచ్చినోడు, ఫోన్‌పే చేసినోడు, టిక్ టాక్ ఉన్నోడు వేలకు వేలు సంపాదిస్తాడు. పోయినాక కంకర కొట్టినోడు వందలు, వేలు సంపాదిస్తాడు. అంటే దీని అర్థమేంది? ఎప్పుడైనా దిమాగ్, టైమ్, నాలెడ్జ్, శరీరంతోని ఎప్పుడు పని చేయదు. దిమాగ్‌తోని పని చేయాలి. 70 కిలోల శరీరం అనుకోండి. 70 గ్రాముల బ్రెయిన్ ఉంటే చాలు.
ఆ బ్రెయిన్ మీకు ఏది లేకున్నా సరే మీరు తీసుకొచ్చిన సీనియర్లు చాలా గుణవంతులు, గొప్పవంతులు అన్నీ ఉంటేనే మీకంటే ముందొచ్చినట్టు. అన్నీ ఉంటేనే మీకంటే ముందొచ్చి ఒక గంట ముందొచ్చినా ముందే. ఆ సీనియర్‌కి మీరు కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే ఇవన్నీ మీకు దారపోయడం జరుగుతుంది. అతడు ఏదడిగినా ఇవ్వండి. అతడు మీకు సేవకునిలాగా పనిచేస్తాడు. ప్రతి ఒక్క సీనియర్ మీకు సేవకుడే. సీనియర్ గారు. సీనియర్ అంటే ఏంటి? నీకు మార్గనిర్దేశాన్ని ఇచ్చే గైడ్, కోచ్, నీ మెంటర్. కానీ ఏం చేస్తున్నాం? సార్ మా సీనియర్ మీ సీనియర్ గాదు. నా సార్, ఆ సార్, ఈ సార్ అన్నావనుకో, నీ గురించి గూడా రేపు పొద్దుల అదే జెప్పే పరిస్థితికొస్తది. నువ్వు గూడా ఒకనాడు సీనియర్ అయితావు. నీ పరిస్థితి ఏంది? అంటే కృతజ్ఞతా భావం ఉన్నప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. మన ఇంట్ల ఏమి లేకపోయినా సరే, మంచినీళ్ళన్నా ఆ సీనియర్‌కిచ్చి మనం తృప్తి చేసుకోవాలి. అతడు అడిగింది ఏదని తినడు. ఇంకో కొద్దిమంది సీనియర్‌లుంటరు. జూనియర్‌లుంటరు. ఏమ్మా సార్ లక్షలు లక్షలొస్తుంది గదా! అని మొత్తం సార్ మీదనే ఎత్తారు ఖర్చు. నాట్ ఎక్స్‌పెక్టెడ్. ఐడెంటిటీ ప్లాట్‌ఫార్మ్ అందరికి సమానమే. కొత్తగొచ్చిన గంతే, పాతగున్నదంతే. కొత్తగొచ్చిన వాళ్ళకేమవుతది? అక్కడికెళ్ళే రావాలి. అదే దారి. పాతగా ఉండేవాళ్ళకు అవన్నీ అనుభవించిండు కాబట్టి ఆ పైకెక్కిండు. బట్ నువ్వు ఫస్ట్ పెద్ద గదా! బట్ ఈ ప్రోగ్రామ్ ఖర్చంతా నువ్వే పెట్టు. సార్ నా దగ్గర లేవు. అయ్యో! మనోడు పైకెత్తడుగా సీనియర్ పెట్టుకుంటాడు వేలకు వేలు. అప్పుడేమైతది? సార్ మీరు పలానాడు రండి సార్. అస్తే 10 మందిని కూర్చోబెడతా. 10 మందిని కూర్చోబెడతాడు. పాపం ఈడు డెవలప్ చేయాలి ఇతన్ని. అని ఏం చేస్తాడు? ఈడు కారు పట్టుకుంటాడు, డీజిల్ పోసుకుంటాడు, పెట్రోల్ పోసుకుంటాడు, పోతాడు. ఓ రూ. 5,000 బొక్క. ఏమైందంటే, సారు వచ్చేటోళ్ళు రాలేరు. నష్టం ఎవరికక్కడ? సీనియర్. కానీ పెయిన్ ఎవరికుంటది? సీనియర్‌కు. అక్కడ అసలు ఒక్కడు రాలేడు. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయిందనుకో ఏమైతది? సార్ ఇప్పటిదాకా చూసిర్రు పోయింది సార్. అకౌంటబిలిటీ లేకుంటే అదే అవుతుంది. అకౌంటబిలిటీ లేకుంటే అదే అవుతుంది. అతడు 9 గంటలకు రమ్మంటే 8:30కు పోయి అక్కడ ఉండు. ఎవ్వరు రాలేరు. అతన్ని ఏమనకు. జస్ట్ జరిగింది గతం గతః. వాళ్ళు రాలేరు గదా! మనమిద్దరం వెళ్దాం వాళ్ళ దగ్గరికి. అంటే 1-1 చేయండి. సక్సెస్ అవుతుంది. కానీ అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. సీనియర్ వాడుకునే వాళ్ళున్నారు. సీనియర్ పని చెప్పకుండా తన పని తను చేసుకునే వాళ్ళు గూడా ఉన్నారు. బట్ అకౌంటబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. కృతజ్ఞతా భావంతోని అకౌంటబిలిటీ ఎవరైతే చేస్తారో గ్యారంటీ సక్సెస్. సీనియర్ ఉంటాడు. చూసి 4, 5 గంటల దాకా వర్క్ చేస్తాడు. ఫీల్డ్ వర్క్ చేస్తాడు. వెళ్తా ఉంటాడు. సార్ భోంచేసి ఎళ్ళండి అనే బాధ్యత మీది. అతిథి దేవో భవ. కానీ మనమేం చేత్తాం? బట్ సార్ సరే అన్నారు. అది కూడా చేయకూడదు. మీ జూనియర్ అంటే మనం ఎవరైతే తీసుకొచ్చినామో వాళ్ళకి డబ్బులిచ్చేంత వరకు వాళ్ళు ఇంకా చేయగలగద్దు. వాళ్ళకి డబ్బులిప్పించేంత వరకు మీరొక స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు ఎప్పుడైతే స్టీమ్‌ల దగ్గరకి పోయి అన్నం తిన్నారా మీరు వీక్ అయిపోతారు. మీరు పలసనయితారు. మీ గ్యారంటీ మీరు సక్సెస్ కావాలి అనుకుంటే, మీరు ఎవ్వరి ఇళ్ళల్ల రూపాయి ఖర్చు పెట్టనీయదు వాళ్ళను, తినొద్దు. నీ లొసుకు, నీ వీక్ పాయింట్ అంటే తింటే ఏమైద్దంటే, అయ్యో! మా సారే గదా! మా ఆయన్నే గదా! మా దేవుడే గదా! మా గురువే గదా! ఇగ మనం గూడా ఆర్డర్ ఎయలేకపోతాం. మనోడే గదా! సరే, సరే చెయ్యి పర్లేదు. ఏమైతుంది పర్వాలేదంటే? సరే, సరే అంటే ఏమైతుంది? వాళ్ళ జీవితాన్ని మనమే నాశనం చేయని వాళ్ళమవుతాం. సీనియర్‌గా వాళ్ళ జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్ళమవుతాం. కొద్దిమంది తినమని అడిగేటోళ్ళు గూడా లేరు. బట్ తినమని అడిగేటోళ్ళ దగ్గర ఇట్ట తింటే, వాళ్ళ దగ్గర మనం వీక్ అయితే, వాళ్ళ డెవలప్‌మెంట్‌ని మనమే నష్టం చేసిన వారవుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ కృతజ్ఞతా భావంతోని ఉండండి తప్ప, ఈ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయండి. మనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? అనేది. సార్ మీరు పొద్దున్న నుంచి తిని రాలేరు. ఆళ్ళు తినమన్నారు. టిఫిన్ చేసినాం. ఇంత ఇబ్బంది చేసినామని మనం ఇలాంటివి అనాలి.
మోస్ట్ ఇంపార్టెంట్ కృతజ్ఞత భావం అనేది ఎంతవరకు ఎత్తుంటుందో అంతవరకు మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ కృతజ్ఞత భావం లేనప్పుడే మనం మనుగడ సాధించలేము. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకపోతాడో తెలది. అది ఎవరికి తెలుసు? నీకే తెలుసు. నీకే తెలుసు. నీ అంతరాత్మ తెలుసుకో. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చినాము. దేశాన్ని ఉద్ధరించడానికి ఐఎన్‌సీ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చిన అక్షయ పాత్ర లాంటి ఐఎన్‌సీ. మళ్ళొకసారి చెప్తున్నాను వినండి. దేశాన్ని ఉద్ధరించడానికి అక్షయ పాత్ర లాంటి ఐఎంసీ. బంగారు భవితకు చెరగనిస్తాం గుడ్ ఐఎంసీ అని స్లోగన్ పెట్టుకోండి. ఓహ్! ఇదేంటిది బై బట్ లీడర్ అనేవాడు కొత్త కొత్త ఆలోచనలతోని, కొత్త కొత్త ఉపాయాలతోని వెళ్తాడు. నకలు కొట్టడు. కానీ మీరు నకలు కొట్టండి తెలియని వాళ్ళు. ఏదో ఒక రోజు మీరు కూడా కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తారు. సభ్య సమాజం తలెత్తుకునేలాగా ఉంటారు. కానీ అది దించుకోరు. కానీ మీరు పక్కాకు సేవలో ఇచ్చిర్రా ఫట్ అంటే బయట సమాజంలో ఎన్నో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి మిత్రమా. అవి చూసి మీరు అట్రాక్ట్ అయిపోతారు. రంగుల ప్రపంచం చాలా ఉంది. ఆ రంగుల ప్రపంచాన్ని చూసినామనుకో మన రంగు ఎలిసిపోతది. మన రంగు ఎలిసిపోతది. ఎలిసిపోవడం అంటే మీనింగ్ కలర్ షేడ్ అయితది. బట్ మన రంగు బాగుండాలి అంటే మన కుటుంబం బాగుండాలి. మనం తీసుకొచ్చిన వాళ్ళు బాగుండాలి. వాళ్ళకు లక్షలు ఇప్పియాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇప్పియాలి అనుకుంటే నీకేది కనపడదు. ఒకటే కనపడాలా. ఈళ్ళని ఎట్లా డెవలప్ చేయాలన్న ఆలోచన తప్ప ఇంకోటి కనపడదు. చాలా మంది చేస్తున్నారంటే మిడిమిడి జ్ఞానం. 50, 60 ఏళ్లుంటాయి, 40 ఏళ్లుంటాయి, 30 ఇప్పుడు మన జిమ్‌లోకైతే దాదాపు ఎవరీ 30 ఇయర్స్ అబోవ్ వాళ్ళే ఉన్నారు. మన జీవితం ఆయుష్ ఎంత? 120 సంవత్సరాలు. మనకున్నదెంత? 60 సంవత్సరాలు రాత్రే గడిచిపోయి 120 ఏళ్ళు బతికితే 60 సంవత్సరాలు రాత్రి గడిచిపోయినట్టు. 120 ఏళ్ళు బతకమా మనం? బతకలేము. బట్ 70 బతికితే బాగా, 40 బతికితే బాగా, 60 బతికితే బాగా ఒక్కొక్కళ్ళు అనుకుంటారు. కానీ మినిమమ్ 60 సంవత్సరాలు అనుకుందాం. రాత్రి 30 సంవత్సరాలు గడిచింది. పొద్దంతా 30 సంవత్సరాలుంది. ఆ 30 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాల్యంలో గడిచిపోయింది. డిగ్రీ, పీజీ అనేసరికి 25 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు మిత్రమా. అంటే 2030, 35 సంవత్సరాల వరకు నువ్వు రూ. 1,00,000 అకౌంట్‌లో ఉండాలి. ప్రతి నెల ఓ రూ. 1,00,000 10 మందికి ఇప్పియాలి అంటే ఏం చేయాలి? ఎంత సీరియస్‌గా చేయాలి? క్షణం ఒక యుగంలాగా గడపాలి. ఈ క్షణం గడిచింది ఒక యుగం గడిచినట్టే. మోస్ట్ ఇంపార్టెంట్ సీరియస్‌గా పని చేద్దాం. ఒక సమాజానికి మంచి కొత్త ఒక ఒరవడిని సృష్టిద్దాం. మన ఐఎంసీ ఉంటే సారీ ఐఎంసీ ఉండగా మీకెందుకు దండగా అని ఒక మంచి స్లోగన్‌తోని మీరు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక స్వతంత్రాన్ని ఇస్తారని, ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన తిరుపతి ఆవుడ గారికి ఎందుకంటే మొత్తం నా 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 దాన్నేమంటారు మాయల పక్కిరి ఆవుష్ ఎక్కడుంటది? చిలుకలా ఉంటది. 7 సముద్రాల అవతల మర్రి చెట్టు రంధ్రంలా చిలుక చంపితే ఆయన మాయల పక్కిరి చచ్చిపోతాడు. అంటే ఇక్కడ తిరుపతి ఆగుడ ఆడ బందైతే నేను బద్దయితా. అంటే నా పానమంతి ఇప్పుడు తిరుపతి ఆవిడ చేతిలో ఉంది. ఓకే. థాంక్ యూ. మరి మీ అందరికి పేరు పేరున నన్ను భరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి పాదాభివందనం. నా లవ్లీ టీమ్ అందరికీ ది సేమ్ టైమ్ నాకు అవకాశం ఇచ్చిన గురువులందరికీ మరి తిరుపతి ఆవిడ గారికి స్పెషల్లీ థాంక్ యూ గురుగారు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ మోటివేషనల్ ప్రోగ్రామ్ ఈరోజు మీరు కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సార్‌కి చాట్ బాక్స్‌లో గ్రాటిట్యూడ్‌ని తెలియజేయండి. ప్రతి ఒక్కరు గూడా ఎక్సలెంట్ సెషన్, నైస్ సెషన్, ఇంపార్టెంట్ మోటివేషన్ ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గ్రాటిట్యూడ్‌తోని వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి సార్ మనందరికీ ట్రైన్ చేయడం జరిగింది. నైస్ సెషన్ సార్. వండర్‌ఫుల్ సెషన్. ప్రతి ఒక్కరు గూడా సార్‌కి మీ యొక్క గ్రాటిట్యూడ్‌ని తెలియజేయండి. ఎందుకంటే సార్ మనకు చెప్పిన సబ్జెక్టే అది. గ్రాటిట్యూడ్‌తోని ఉండండి. స్వార్థపూరితంగా ఉండకండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి. మీ టీమ్‌ని ప్రేమించండి. మీ దేశాన్ని ప్రేమించండి. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులు అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ సెషన్. నైస్ సెషన్. ఎక్సలెంట్ మెసేజ్. ప్రతి ఒక్కరు గూడా మీకు గ్రాటిట్యూడ్‌ని తెలియజేస్తున్నారు. ఎక్సలెంట్ థాంక్ యూ మంచి గురుగారు.
మాటలు నిజమైనవి, నిజంగా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సెషన్, సూపర్ సెషన్, గుడ్ సెషన్. ప్రతి ఒక్కరు మీకు చాట్ బాక్స్ లో గ్రాటిట్యూడ్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి పాదాభివందనం, నాకు గ్రాట్యుటీ జరిపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిమిత్త మాత్రుడిని. వెరీ నైస్ సెషన్, థ్యాంక్ యూ. గుడ్ సెషన్, సూపర్ సార్, ఎక్సలెంట్, సూపర్ సార్. రైట్. యెస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ మీ టీంలో గాని, మీలో గాని ఏదైనా ఉంటే మీరు చాట్ బాక్స్‌ని యూజ్ చేసి మీ యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. పర్సన్ టు పర్సన్ మీటింగ్ గాని, హోమ్ మీటింగ్ గాని, బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ గాని, సో ఏదైనా ఉంటే మీరు మీ చాట్ బాక్స్‌ని యూజ్ చేసి మీ యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. పివి రమణాచారి, రూబీ స్టార్ ఫ్రమ్ జగిత్యాల్, ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారు. మహంకాళి పద్మ మేడం గారు ప్రొడక్ట్ రీటైల్ చేస్తున్నారు. యెస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంటే మీరు మీ చాట్ బాక్స్ లో ప్రజెంట్ చేసి మీ యొక్క యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా. సూర్యనారాయణ రాజు గారు బిజినెస్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్న వాళ్ళకి. నైస్ సార్. పివి రమణాచారి గారు, మహంకాళి పద్మ గారు రెగ్యులర్ యాక్టివిటీ చేస్తున్నారు. మీరు త్వరలో చైర్మన్ స్టార్ అసోసియేట్ ప్రమోషన్ ని తీసుకోవాలని చెప్పి మన ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీ డే తరఫు నుంచి మనందరం కూడా ఆ గాడ్ ని ప్రేర్ చేద్దాం. వనజ గారు ప్రొడక్ట్ రీటైల్ చేస్తున్నారు, సిరిసిల్ల నుండి వనజ గారు. ఆంజనేయులు కాబోయే సూపర్ స్టార్ ఆర్కే వాళ్ళు ప్రొడక్ట్ రీటైల్ చేస్తున్నారు. యెస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా మీ చాట్ బాక్స్ ను యూజ్ చేసి మీ యొక్క యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. రామకృష్ణ కల్లూరి గారు ప్రోడక్ట్ రీటైల్ చేస్తున్నారు, హెల్త్ కిట్ ని. అబ్దుల్ సత్తార్ గారు హోమ్ మీటింగ్ చేసి బిజినెస్ హోమ్ మీటింగ్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ రీటైల్ చేస్తున్నారు. నర్సయ్య గారు అగ్రికల్చర్ ప్రొడక్ట్ రీటైల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చాట్ బాక్స్ లో మీ యొక్క యాక్టివిటీని ప్రజెంట్ చేయండి. యెస్టర్డే జరిగినటువంటి యాక్టివిటీ ఏదైనా ఉంది మీరు చాట్ బాక్స్ లో దాన్ని ప్రజెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ రోజు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీ యొక్క యాక్టివిటీని ప్రజెంట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన